నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ సింధం కళ ఆధ్వర్యంలో నిర్వహణ. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అధికారుల ఆత్మీయ సత్కారం. సిరిసిల్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బెకీతే. అసంపూర్తిగా ఉన్న కెనాల్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తంగలపల్లి మండల రైతుల రిలే నిరాహార దీక్షలు. బీజేపీ నాయకుల మద్దతు. తంగలపల్లి మండలంలోని బదనపల్లి చౌరస్తా వద్ద స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్. సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ సింధం కళాచక్రపాణి ఆధ్వర్యంలో జరిగింది. నూతన ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అధికారులు పుష్పగుచ్చం, సాలువతో సత్కరించారు. మున్సిపల్ సాధారణ సమావేశంలో అధికారులు 12 అంశాలతో కూడిన ఎజెండాను చదువు వినిపించారు. పట్టణంలో ఎవరైనా చనిపోతే 101 రూపాయలతో దహన సంస్కారాలు నిర్వహించే కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని ఏకగ్రీవంగా మెజారిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. శానిటేషన్, పారిశుద్ధ్య నిర్వహణ లాంటి అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్, కమిషనర్ ఖదీర్ పాషా, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. నూతన పాలకులకి దాన సంస్కారాలు నిర్వహించడం గాను ప్రతిపాదించి వారికి అవసరమైన నిధులు కేటాయించగలరని, కట్టెల సేకరణ మరియు కొనుగోలుకు, కిరోసిన్, పెట్రోల్, డీజిల్ కొరకు నెలకు, ఇంటి నిర్వహణ నెలకు, కట్టెలు సేకరించిన ట్రాక్టర్, ఒక ట్రాక్టర్ డ్రైవర్ని ఎంగేజ్ చేయడం గాను 30,000 నెలకు, 16,80,000 మున్సిపల్ తెల్ల రేషన్ కార్డు ప్రజలకు మాత్రమే వీటి అంత్యక్రియలకు గాను 101 రూపాయల రుసుము చెల్లించటకు మరియు వీటి నిర్వహణ అనుభవం, ఆసక్తి గల ఏజెన్సీలు లేదా మహిళా గ్రూపుల ద్వారా ఈరోజు నూతన పాలకవర్గం మున్సిపల్ సభ్యులకు, అన్ని పార్టీల గౌరవ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఫస్ట్ మీటింగ్లో గౌరవంగా మన గౌరవ కౌన్సిల్ సభ్యులని మన అధికారుల పక్షాన సన్మాన కార్యక్రమం కూడా చేసుకోవడం జరుగుతుంది. దాని అనంతరము మన ఎజెండా మీటింగ్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. కమిషనర్ గారి తదుపరి ఏడవ వార్డు సభ్యులు శ్రీమతి నిగంధుని భాగ్యలక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. 9వ వార్డు సభ్యులు శ్రీమతి దొట్టినేని కళ్యాణ్ గారిని, వేగంగా 10వ వార్డు సభ్యులు శ్రీమతి గొడుగం వైష్ణవ్, మామిడాల మహేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నాగరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నారు. వార్డు సభ్యులు శ్రీ బుర్ర నారాయణ గౌడ్ గారిని, అదేవిధంగా 14వ వార్డు సభ్యులు శ్రీమతి వెంగళ లీలావ సభ్యులు శ్రీమతి గూడ భాగ్యలక్ష్మి గారిని, శ్రీ గుడ్ల శ్రీనివాస్ గారిని, 15వ వార్డు సభ్యులు శ్రీమతి వార్డు, 18వ వార్డు సభ్యులు, అదేవిధంగా 20వ వార్డు కౌన్సిలర్ సాగర హరిప్రసాద్ గారిని వేదిక మీదుగా 21వ వార్డు కౌన్సిల్ సభ్యులు 22వ వార్డు కౌన్సిలర్ గారు లింగపల్లి, అదేవిధంగా 23 మున్సిపల్ తరఫున కమిషనర్ గారు సన్మానించడం జరుగుతుంది.
24వ వార్డు సభ్యులు, అదేవిధంగా 25వ వార్డు కౌన్సిల్ సభ్యులు శ్రీ గింగి, 26వ వార్డు సభ్యులు నెల్లూట్ల నరేష్ గారిని ఆహ్వానించిన కౌన్సిల్ సభ్యులు శ్రీమతి కాసర్ల పద్మ గారిని వేదిక, అదేవిధంగా 30వ వార్డు కౌన్సిల్ సభ్యులు, 31వ వార్డు కౌన్సిల్ సభ్యులు బాస్మతి రమ్య, 30 కౌన్సిల్ సభ్యులు శ్రీ కూరపాటి శ్రీశైలం, అదేవిధంగా 36వ వార్డు కౌన్సిల్ సభ్యులు శ్రీమతి విక్కన సభ్యులు శ్రీమతి ఆకుల స్వప్న, పాలక సంఘం కార్యాలయంలో మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటులో ముఖ్యంగా మన పట్టణానికి సంబంధించి 12 అంశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. 12 అంశాలలో ముఖ్యంగా మనము గత పాలకవర్గంలో మన పట్టణానికి నిరుపేద ప్రజలకు సంబంధించి 101 రూపాయి అనే దాన సంస్కారం కార్యక్రమం కూడా నిర్మాణం కూడా మళ్ళీ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ శానిటేషన్, బోరు రిపేరు, మరి అన్ని 12 అంశాలు కూడా పెట్టుకోవడం జరిగింది. 12 అంశాలు మన గౌరవ కౌన్సిలర్ సభ్యులు కూడా అందరూ ఆమోద తెలపడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, అదేవిధంగా మున్సిపల్ అధికారులకు గౌరవ సభ్యులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కౌన్సిల్ సమావేశం జరిగింది, సాధారణ కౌన్సిల్ సమావేశం. దీంట్లో 12 అంశాలను పొందపరచడం జరిగింది మరియు కౌన్సిల్ సభ్యులను ఆమోదం కూడా తెలపడం జరిగింది. దీంట్లో ఏవైతే ఆమోదం తెలిపారో ఒక చైర్మన్ గారు ఆ అంశాలను మీ అందరికీ వస్తారు. స్పష్టమైన దృష్టి, నియంత్రిత వేగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ద్వారా ప్రమాదాలను గణనీయంగా నివారించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల వేములవాడ పోలీసుల ఆధ్వర్యంలో కాత్యాయని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్స్, సిరిసిల్ల లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ, మాతృశ్రీ శ్రీవర్ష కంటి హాస్పిటల్స్ వేములవాడ వారి సహకారంతో డైరెక్టర్లను ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రారంభించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి జిల్లా ఎస్పీ కంటి అద్దాలు అందజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని ఎస్పీ అన్నారు. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించడం సహజమని, ముఖ్యంగా ప్రజలను తరలించే ప్యాసింజర్ వాహనాలను చెందిన డ్రైవర్లు తమ కంటి చూపుపై మరింత శ్రద్ధ వహించాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు క్షేమంగా చేరవేయాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు. ముఖ్యంగా కంటి చూపుతో బాధపడేవారు వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికమని, రోడ్డు ప్రమాదాల నివారణకై డ్రైవర్లు సైతం నిరంతరం కంటి పరీక్షలు నిర్వహించుకోవడం క్షేమమన్నారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని, ద్విచక్ర వాహనం నడిపే సందర్భాల్లో తప్పక హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయ్, డీఎస్పీ నాగేంద్రచారి, ఇన్స్పెక్టర్లు కృష్ణ, వీరప్రసాద్, ఎస్ఐలు డాక్టర్ చీకోటి, సంతోష, లయన్స్ క్లబ్ సిబ్బంది, డ్రైవర్లు ఉన్నారు. కూర్చోండి. మనందరికీ తెలుసు, టెస్ట్ కండక్ట్ చేయించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎందుకంటే మీ బిజీ లైఫ్లో మీరు కూడా కొంత నెగ్లిజెన్స్గా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు, టైం లేదని ఇంకేదో లేదని చెప్పేసి మీరు జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా వరకు యాక్సిడెంట్స్ అయితే మీరు అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే పట్టించుకోకుండా పోతున్నారు. యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా మీకు ఒక 25,000 వర్త్ చూసిన తర్వాత అది షేర్ చేసుకోవాలన్నా,
మన విత్ ఇన్ 1 వీక్లో ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేస్తే, పోర్టల్ వచ్చింది ఒకటి కొత్తగా, ఆ పోర్టల్లో ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేస్తే 1.5 లక్షల వరకు. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న కెనాల్ పనులను వెంటనే ప్రారంభించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు తంగలపల్లి మండల కేంద్రంలో మండల రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కెనాల్ పనులు చేపట్టక రైతులను అరిగూస పోసుకుని ఇప్పుడు ముసలి కన్నీళ్లు కార్చడం సరికాదని రాజిరెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం 11వ ప్యాకేజ్ RD3, LM6, LM4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా అంకుసాపూర్, బద్దనపల్లి, సారంపల్లి, అంకిరెడ్డిపల్లి రైతులకు సాగునీటి సమస్య తొలగుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం కెనాల్ పనులు పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్రావు, మండల రైతులు పాల్గొన్నారు. మండలంలో తంగనపల్లి మండల రైతులు నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో ఈరోజు తంగనపల్లి మండల బీజేపీ పార్టీ పక్షాన మద్దతు తెలుపుతూ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు మేము పూర్తి మద్దతు తెలపడమే కాకుండా రేపు రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే RD3 కెనాల్కు సంబంధించినటువంటి ఈ తంగనపల్లి మండలంలో ఉన్నటువంటి తంగనపల్లి మండలాన్ని అనుసంధానం చేస్తున్నటువంటి కెనాల్ LM6, LM4 వివిధ గ్రామాలలో ఉన్నటువంటి చెరువులను నింపడం కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం 9 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపి కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరిటిన దోపిడీ జరిపి ఇప్పటికీ కూడా ఆ ప్రాజెక్టులను పూర్తి పనులను ఇప్పటికీ కూడా పూర్తి కాకుండా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ ఏదైతే RD3, RM4, RM6 కెనాల్ పనులు ఉన్నాయో ఈ పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల ఈ తంగనపల్లి మండలంలోని రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్క రైతు పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. గత ప్రభుత్వం మధ్య మానేరు అని ఇక్కడ ఉన్నటువంటి తంగనపల్లి మండలానికి ఆనుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి కెనాల్ నుంచి మనకు దగ్గరలోనే సుమారుగా 20 TMCల పైన మనం ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్టు పట్టుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎండాకాలం వచ్చిందంటేనే పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను దోపిడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు లాక్కొని ఇక్కడ ఉన్న రైతులకు నీళ్ళు అందించకుండా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను సిద్దిపేట నుంచి సిద్దిపేట అవతల వరకు కూడా తరలించకపోతున్నారు. కానీ మరి అక్కడ ఉన్నటువంటి రైతులే రైతులా, ఇక్కడ ఉన్నటువంటి తంగనపల్లి మండలం, ముస్తాబాద్ మండలం, మరి ఇక్కడ ఉన్నటువంటి మండలాల రైతులు కాదా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వ నాయకులనే కానీ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకులనే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అప్పుడు అసంపూర్ణంగా ఉన్నటువంటి ఈ పనులు పూర్తి చేయమని చెప్పేసి అప్పుడున్నటువంటి ఈ ప్రాంత మంత్రివర్యులు శ్రీ KT రామారావు గారు మరి అప్పుడు ఏం చేసిర్రు? నిద్రపోయిర్రా? వాళ్ళ ప్రాంతానికి అన్యాయం, వారు పరిపాలిస్తున్నటువంటి ఈ మండలాలలో అన్యాయం జరుగుతున్నప్పుడు మేము రాష్ట్రం మొత్తం అన్ని ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలని చెప్తున్నటువంటి సోయి కేటీఆర్, మరి నీకు ఏమాత్రమైన సిగ్గుంటే ఇక ముందైనా ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కొట్లాడి ఈ పనులు పూర్తి చేపించి ఈ ప్రాంతం నిన్ను గెలిపించి నిన్ను ఒక రాజకీయ నాయకునిగా తీర్చిదిద్దినందుకు ఈ ప్రాంతానికి రుణపడి ఉండాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. కాబట్టి ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనుల మీద నువ్వు అసెంబ్లీలో మాట్లాడి ఇప్పుడు ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గతంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని చెప్పేసి పెద్దలింగాపూర్, చిన్నలింగాపూర్, లక్ష్మీపూర్, అంకుసాపూర్ జిల్లాల తదితర గ్రామాల నుంచి రైతులు సుమారుగా 25-26 రోజులు రిలే నిరాహార దీక్ష చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనకొండూరు ఎమ్మెల్యే గారు వచ్చి రైతుల పక్షాన అధికారులను ప్రశ్నించి మరి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఎక్కడ పెండింగ్లో ఉన్నాయి అని దాని మీద ఎంక్వైరీ జరిపి వెంటనే ఈ పనులు పూర్తి చేయమని చెప్పేసి అధికారులకు ఆర్డర్ వేయాలని, ఒకవేళ నిధుల కొరత ఉంటే నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, అంతేకాకుండా వెంటనే వారి స్థాయిలో ఎక్కడ పెండింగ్ ఉన్నటువంటి పనులు పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి తంగనపల్లి మండల రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ చేయడమే కాదు,
మీరు గనక ఈ దీనిలో చొరవ తీసుకొని ఈ వారం లోపల గనక మీరు పనులు ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయకపోతే గనక ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి బీజేపీ పక్షాన మేము కొట్టాడడానికైనా, అంతేకాకుండా నిరాహార దీక్ష చేయడానికే అయినా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ గనక మీరు వెంటనే దీనిపైన స్పందించి ఈ పనులు కనుక ప్రారంభించకపోతే రిలే నిరాహార దీక్షలే కాదు, ఆమరణ నిరాహార దీక్ష చేసైనా కూడా ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేంత వరకు మేము వెనక్కి తగ్గేదే లేదని చెప్పేసి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారినే కానీ, ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్ ఆది సీనన్న గారినే కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దీని పట్ల ప్రభుత్వమే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ మేము కోరుతా ఉన్నాం. జై జవాన్. తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామ ప్రధాన రహదారి ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. హైవేకు ఆనుకుని సమీప గ్రామాలు ఉండటంతో స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డు లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు బద్దనపల్లి ప్రధాన చౌరస్తా నుండి తమ ప్రయాణాలు కొనసాగిస్తారని వెల్లడిస్తున్నారు. ఈ దారి గుండా రామన్నపల్లె, బస్వాపూర్, ఇల్లంతకుంట ప్రాంతాలకి వెళ్లే మార్గం కావడంతో సూచిక బోర్డు లేకపోవడంతో రాత్రిపూట ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతున్నారు. అలాగే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్డు దాటాలంటే భయపడుతున్నారని చెబుతున్నారు. వెంటనే ఆర్ఎండ్బి అధికారులు చొరవ తీసుకుని సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డు చౌరస్తాలో ప్రమాదక సూచికలు లేకపోవడం వల్ల, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల వాహనాలు విపరీతంగా అటు ఇటు రవాణా జరగడం వల్ల పిల్లలు కానీ, వృద్ధులు కానీ రోడ్డు దాటడం చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి ఎందుకంటే చాలాసార్లు విన్నపం చేసినాము, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం లేదు, ప్రజలకు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఇల్లంతకుంట రోడ్డు కూడా బోర్డు సూచిక లేకపోవడం వల్ల, ఇల్లంతకుంట, రామాజీపేట, బస్వాపూర్కి సంబంధించినటువంటి సూచిక లేకపోవడం వల్ల రోడ్డు చౌరస్తాలో విపరీతం వేగవంతమైనటువంటి వాహనాలు వచ్చి ప్రమాదాలు జరిగే సూచికలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆర్ఎండ్బి అధికారులు అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చౌరస్తాలో ఎంత స్పీడ్ వెళ్ళాలని బోర్డు కూడా ఏర్పాటు చేసి బద్దెనపల్లి గ్రామ ప్రజలు మరియు వివిధ గ్రామాల ప్రజలందరూ కూడా రక్షణ కల్పించవలసిందిగా ఆర్ఎండ్బి అధికారులను కోరుతున్నాం. పేరు పున్నం శ్రీనివాస్ గౌడ్, మాది బస్వాపూర్ విలేజ్. ముఖ్యంగా బద్దెనపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు హెవీ వెహికల్స్ రష్గా తిరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ టు సిరిసిల్ల టు వేములవాడ హెవీ రష్ ఉంటుంది, హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల ప్రమాద అంచుల్లో మేము ప్రయాణిస్తున్నట్టు మాకు అర్థమవుతూ ఉంది. ఎప్పుడు ఏం ప్రమాదం సంభవిస్తుందో తెలియకుండా ఉన్నది. ఇక్కడ చౌరస్తా మీద 4 వేలు ఉండడం వల్ల ఏ వే ఎటు పోతుంది అనేది కూడా, ఏ ఊరికి ఎటు వెళ్ళాలి అనేది 6 మార్కుతో కూడిన బోర్డులు కూడా లేవు. అలాగే కిలోమీటర్లు సూచించే రాళ్ళు కూడా ఇక్కడ కానరావడం లేదు. మళ్ళీ అలాగే ఎంత వేగం నియంత్రణ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి, ఏ బోర్డు కూడా లేదు. మరి ఆర్ఎండ్బి వ్యవస్థ చాలా అస్తవ్యవస్థలో ఉన్నట్టు మాకు అర్థమవుతూ ఉంది. వెంటనే దీనిపై ఆర్ఎండ్బి అధికారులు చర్యలు తీసుకొని ఈ వ్యవస్థలో సూచికలు, బోర్డులు సూచికలు 6 మార్కుతో, అలాగే కిలోమీటర్స్ సూచించే బోర్డులు కూడా మరి ఇక్కడ చౌరస్తాలో ఏర్పాటు చేసి ఈ ప్రమాదాలను నియంత్రించాలి. ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువై ఇటు వెళ్ళే వ్యక్తులు, అటు వెళ్ళే వ్యక్తులు ఆగమవుతూ మరి యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకే సైన్స్ ఫేర్ కార్యక్రమాలు దోహదపడతాయని మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళాచక్రపాణి అన్నారు. ఈ రోజు విద్యానగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు హద్దులను అలరించాయి. సైన్స్ ఫేర్ లో విద్యార్థులు తయారు చేసిన ఒక్కొక్క ప్రాజెక్టుపై వివరించడం ఆకట్టుకుంటున్నాయి. ప్రతినిత్యం ఒక్కో అంశంపై అవగాహన కలిగించి ఉండడం మేధాశక్తికి దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. chairperson in the 2020 first time, and the second time 2026 again she has become the municipal chairperson again. The madam is very hardworking, sincere, very dedicated,
ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కష్టం వచ్చింది అమ్మ అంటే భయపడకు నేనున్నా అంటూ మీ ముందట ఉంటూ సిరిసిల్ల పట్టణ ప్రజల యొక్క నమ్మకాన్ని చూడబడినటువంటి మేడం గారికి ఆ యొక్క భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మా చైతన్య పాఠశాల తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ సిందం కళ ఆధ్వర్యంలో నిర్వహణ. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అధికారుల ఆత్మీయ సత్కారం. సిరిసిల్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ బెకీతే. అసంపూర్తిగా ఉన్న కెనాల్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తంగలపల్లి మండల రైతుల రిలే నిరాహార దీక్షలు. బీజేపీ నాయకుల మద్దతు. తంగలపల్లి మండలంలోని బదనపల్లి చౌరస్తా వద్ద స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.